బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత కాస్తూ కూస్తూ బిగ్ బాస్ పైన మనసు వచ్చింది, చూస్తూ ఉన్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అరే చాలా మంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా అంటారు అదొక దరిద్రమైన షో అని, అది అని, ఇది అని. అంత దరిద్రమైన షో అయినప్పుడు మీరు చూడడం ఎందుకు, దాని గురించి కామెంట్ చేయడం ఎందుకు? సో బిగ్ బాస్ ఈజ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ, అర్థమైందా? దట్స్ వై దే ఆర్ రన్నింగ్ ఇట్. ఆ షో అనేది రన్ అవుతుంది. ఇది కంక్లూజన్ ఒకటి. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ? ఎందుకు? ఐ సపోర్ట్ లేడీస్. ఎవ్రీ వ్యాన్ అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది. సో ఒక ఆడదాని విజయాన్ని వెనకాల నేను ఉన్నామని అనుకుని ఫిక్స్ అయిన అట్లా. సో టైమ్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్. దట్స్ వై నేను వెనకాల ఉండి సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, విష్ణు ఏం ఆడుతుందని మనకు నచ్చిన ఆడిన ఆడకపోయినా మనం సపోర్ట్ చేసుకోవాలా. అది సంస్కారం అంటారు దాన్ని, అర్థమైందా? విఘ్నత, విధేయత, సంస్కారం అంటారు, అర్థమైందా? తప్పు బ్రో. మనం కూడా ఒక రివ్యూ నెపోటిజం చేద్దాం. మనకు నచ్చిందే అయిపోయా కంటే మనకు నచ్చిన వాళ్ళకే ఇది చేయాలా. రివ్యూస్ నెపోటిజం అది, అర్థమైందా? సినిమాలోనే కాదు. ఇప్పుడు మణికట్ట ఏదైతే వైల్డ్ కార్డ్ వచ్చినా మణికట్ట ఫుల్ సపోర్ట్ వచ్చింది అనిపిస్తుంది అన్న. ఈయన ఒక్కది అన్న, మనం మాట్లాడేది విష్ణుప్రియ గురించి. మణికంఠాలు, బిగ్గులు పెట్టుకున్న ఆంటాలు మనకు వద్దు, అర్థమైందే? మనం మాట్లాడిన విష్ణుప్రియ గురించి మాట్లాడుకున్నాం. మణికంఠ ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఆ రోజు విగ్గు తీసినప్పుడు అర్థమైపోయింది. అది అప్పుడే వెళ్ళిపోవాల్సిన మ్యాటర్ అది. కాకపోతే ఇంకొద్దిగా నిలబడింది. కానీ మణికంఠ అయితే ఉండడు. సింపతి ఓట్లు బాగా పడుతున్నాయి అంటున్నారు. సింపతి దాని ఏముంది, అంగట్లో కేజీ 2 కేజీలు దొరుకుతాయి. సింపతి అది పెద్ద విషయం, అర్థమైందా? వాట్సాప్లో రీల్స్లో ఒక సింపతికి ఒక మెసేజ్, ఒక లైక్ చేయాలంటే వచ్చేస్తుంది. ఎంబీ జస్ట్ అయితే కేబీలో కదా, సింపతి కేబీలో కొనుక్కోవచ్చు, ఎంబీలో కొనుక్కోవచ్చు. ఒకవేళ సింపతిని బాగా సాగదీయాలంటే ఎంబీలో కొనుక్కోవచ్చు, లేదు చిన్నగా తీసుకోవాలంటే కేబీలో తీసుకోవచ్చు. దొరుకుతుంది ఇంటర్నెట్లో, కొనుక్కోవచ్చు. దట్స్ ఇట్. మరి విష్ణు కాకుండా ఇంకెవరు బాగా ఆడుతున్నారండి? మా గంగవ్వ ఏమో చీరలు ఇది చేస్తూ ఉంది. మరి ఏ పథకాలు చీరలో నాకు అర్థం కాలే. కానీ విష్ణుప్రియ చాలా హర్ట్ చేసింది. ఏమంటారు అది, ఆ పిల్లకు పోయి ఐ లవ్ యూ అని చెప్తుంది. గంగవ్వ నీతో ఎవరైనా మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడితే ప్రేమలో పడిపోతా అంటే ఏంటి అది? కింద కామెంట్లు ఎంత దరిద్రంగా వస్తున్నాయో తెలుసా? హట్ అయినా నేను. ఈరోజు కెమెరా ముందుకు రావడానికి కారణం అదే. ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తున్నాము. శ్రియా శరణ్ వచ్చేసి ఫారిన్ కట్టుకొని పోయింది, ప్రియాంక చోప్రా ఫారిన్ కట్టుకొని పోయింది. నువ్వు ఒక ఫారిన్ కట్టుకొని పోతే ఇది మామూలే, మన బాధలు మనకి తప్పదని అనుకోవచ్చు. పోయి గంగవ్వ ఐ లవ్ యూ అని అంటే ఏంది? మాలగడ్డలు యాడికి పోవాలా? ఐ హట్టు. ఎనీ క్వశ్చన్స్? నాగార్జున గారు హోస్టింగ్ ఎలా ఉంది? వచ్చాడయ్యా చెప్పడానికి. నాకు బాగా లేకపోతే రన్ అవుతుందా? నువ్వు చెప్పు. ఇప్పుడు నేను ఆయన గురించి చెప్పినా ఒకటి, చెప్పకపోయినా ఒకటి, అర్థమైందా? సో హీఈస్ ద బిగ్ బాస్. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వారం తెలీదన్నా. ఎవరైతే బాగుంటుంది ఎలిమినేట్? ఎవరైతే బాగుంటుందంట? మణికంఠనే. టేస్టీ తేజ, మణికంఠ చాలా మంది ఉన్నారు. టేస్టీ తేజ మళ్ళీ వచ్చిండే. వైల్డ్ కార్డ్ మళ్ళీ వచ్చిండే. బయట ఫుడ్ ఎంతున్నాడు కాదు, బయట ఫుడ్ సరిపోలేదంటనా? బయట ఫుడ్ సరిపోలేదంట. టెస్ట్ చేయాలి. సౌత్లో అన్ని కవర్ చేసినా సరిపోలేదా? ఇంకా మళ్ళీ బిగ్ బాస్ ఫుడ్డే కావాలా? ఏందని నాకు అర్థం కాదు. తిని ఆ టేస్టీ తేజని చూసి తిని నాకే సింగిల్ ప్యాక్ పొట్ట వచ్చింది. ఇంకా మళ్ళీ ఆయన ఎపిసోడ్ చూసి నేను ఫ్యామిలీ ప్యాక్ పొట్ట తెచ్చుకోలేను. ఓకేనా? నేను చూసేది ఓన్లీ విష్ణుప్రియ యొక్క క్లిప్పులు, ఆ వీడియోలు తప్ప.